రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ గ్రామంలో బోనాల ఉత్సవాల్లో భాగంగా బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు కొలశంకర్ రెడ్డి కుటుంబ సమేతంగా బోనంతో బయలుదేరి బాలాపూర్ మండల కేంద్రంలోని మహంకాళి అమ్మవారు పెద్ద చెరువు వద్దనున్న పోచమ్మ తల్లికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీర్వాదంతో బాలాపూర్ మహేశ్వరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సుఖశాంతులతో మంచి పాడి పంటలతో ప్రజలకు కావాల్సిన అన్ని విధాల సహాయ సహకారాలు అమ్మవారు అందించాలని ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. సమాజంలో ధర్మం న్యాయం కోసం రాజకీయాల విలువలను కాపాడడం కోసం అమ్మవారు అందరికీ మంచి బుద్ధిని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవికుమార్ రాణి, శేఖర్ రెడ్డి, లక్ష్మణ్ రాజు, శ్రీకాంత్, వెంకటేష్, ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రవి, శేషబాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యావత్తు రాష్ట్ర ప్రజలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాముఖ్యత చారిత్రాత్మక ఈ యొక్క బోనాల ఉత్సవాల ద్వారా తల్లి దుర్గామాత అనేక అవతారాల్లో ఆవిర్భవించి యావత్తు తెలంగాణ ప్రజలు, బాలాపూర్ ప్రజలు, మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు, రంగారెడ్డి జిల్లా ప్రజలకు యావత్తు ప్రజానికానికి కులాలు, మతాలు, రాజకీయాలకు సంబంధం లేకుండా జాతీయత, దేశభక్తితో, దైవభక్తితో ప్రజలందరినీ కూడా ఏ విపత్తు వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ యొక్క ఇబ్బందులు వచ్చినా కూడా బిడ్డ నేనున్నానని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి మనల్ని మానసికంగా మనోవేదనతో దూరం చేసి మానసికంగా బలోపేతమైనటువంటి శక్తినిస్తూ మనందరినీ కూడా మళ్ళొచ్చే బోనాల వరకు అమ్మవారు ఎలాంటి ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ, అంటువ్యాధులు కానీ, ప్రత్యేకించి అయితే ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారి కానీ వీటన్నిటి నుండి ఈ యొక్క అధర్మాల నుండి ఈ యొక్క ధర్మాన్ని రక్షించడం కోసం, ధర్మం కోసం తల్లి మన యొక్క దుర్గామాత, మహంకాళి మాత అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సమాజంలో ఈనాడు భారతదేశం అంటే ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్యంలో ఈనాడు ప్రజాస్వామ్యానికి సాధారణ బడుగు బలైన వర్గాల పేద ప్రజలు ప్రజాస్వామ్యానికి దూరమయ్యేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ యొక్క రాజకీయ వ్యవస్థ బస్టి పట్టిపోయి రాజకీయాలంటే ప్రజలు విసిగించుకునే విధంగా, రాజకీయ నాయకులంటే అసహించుకునే విధంగా ఈనాడు సమాజం కొనసాగుతూ ఉంది. ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య విలువలు లేవు, రాజకీయ నైతిక విలువలు లేవు. ఒక స్వార్థపూరితమైన వ్యక్తి పూజోత్సవంతో ఈనాడు సమాజంలో ఈ యొక్క అంశాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి తల్లిని నేను కోరుతా ఉన్నాను, మహంకాళి మాత నేను ప్రార్థిస్తూ ఉన్నాను. యావత్తు ప్రజలు, రాజకీయ నాయకులందరూ కూడా ధర్మం కోసం ముందు, ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం దైవభక్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది. స్వార్థపూరిత విషయాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఈనాడు చిన్న చిన్న వయసులో అనేక విధాలుగా రాజకీయ దివాలా కొడతానికి పాటల ఈనాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటే సమాజం సిగ్గుతో తలవంచుకుంటా ఉంది. కాబట్టి అమ్మవారి దయతో ఇప్పటికైనా ఈ సమాజాన్ని కాపాడి ప్రజలందరూ కూడా మంచి ఈ యొక్క బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.